ఢిల్లీ లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు తనకు మోరల్ విక్టరీ అన్నారు కల్వకుంట్ల కవిత. ఎలాంటి ఆధారాలు లేవని తీర్పివ్వడం నైతిక విజయమని అభిప్రాయపడ్డారు. లిక్కర్ కేసు, తెలంగాణ రాజకీయాలపై మీడియాతో చిట్చాట్ చేశారు కవిత. 5.5 నెలలు తనను జైల్లో పెట్టి క్షోభకు గురి చేశారని కవిత ఆరోపించారు. తనకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలెవరూ తెలియదని, ఎంపీ అయినందున సంజయ్ సింగ్ తో మాత్రమే పరిచయం ఉందని అన్నారామె. కేంద్ర ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టిందన్న విషయం కోర్టు తీర్పుతో ప్రజలకు తెలిసిందని అన్నారు. ఇంకా ఈడీ కేసుందని బీజేపీ వాళ్లంటున్నారని, తన దగ్గరున్న అన్ని ఫోన్లను ఈడీకి ఇచ్చినట్లు కవిత తెలిపారు. ఏవైనా ఆధారాలుంటే చూసుకోమని చెప్పానన్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు తనను అరెస్టు చేసినప్పుడు ఎక్కడికి వెళ్లారని కవిత ప్రశ్నించారు. తాను పార్టీ పెట్టిన తర్వాత చాలా సర్ప్రైజ్లుంటాయని కవిత చెప్పారు. మావోయిస్టు అగ్రనేతలకు తనకంటే 1,00,000 రెట్లు సమాజంపై అవగాహన ఉందన్నారు. తాను బయట ఉండి పోరాటం చేస్తే వారు అడవుల్లో ఉండి సమాజం కోసం ఫైట్ చేశారని అభిప్రాయపడ్డారు. మాజీ మావోయిస్టులకు ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు ఇస్తామన్న వాగ్దానాలు ఇవ్వలేదని, వాళ్లు లొంగిపోయి మావోయిస్టు సిద్ధాంతాన్ని బ్రతికించారని కవిత చెప్పారు. తానెప్పుడూ సమస్యలున్న దగ్గర షో చేయడానికి వెళ్లలేదని కవిత చెప్పారు. గాంధీ సరోవర్ కింద గాంధీ విగ్రహం కట్టడం తప్పు లేదని, అన్ని ఇళ్లు ఎందుకు కూలగొడుతున్నారని ప్రశ్నించారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పిన విషయం గుర్తు చేశారు. కుమ్మెర ఘటనపై అదే రోజు ఎస్పీతో మాట్లాడినట్టు తెలిపారు కవిత. నిందితులకు శిక్ష పడాలని కుమ్మెర ఘటన బాధితులు కోరుతున్నారని అన్నారు.